హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన ఆలయం శ్రీ మాధవస్వామి ఆలయం. ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన అత్యంత పవిత్ర క్షేత్రాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడి పురాణ కథనం ప్రకారం ఈ ఆలయంలో కొలువైన మాధవస్వామి అనగా శ్రీ మహావిష్ణువు స్వయంగా అవతరించిన రూపం. త్రేతాయుగం, ద్వాపరయుగ కాలాల్లో ఈ ప్రాంతం దివ్యక్షేత్రంగా విరాజిల్లిందని స్థల పురాణాలు చెబుతున్నాయి. కొల్లాపూర్ అప్పట్లో ఒక గొప్ప రాజధానిగా ఉండేది. ఇక్కడ ధర్మం, న్యాయం, భక్తి వికసించిన కాలంగా చరిత్ర పేర్కొంటుంది. ఒక పురాణ కథనం ప్రకారం ఈ ప్రాంతంలో నివసించిన మహర్షులు, ఋషులు తీవ్రమైన తపస్సు చేయగా వారి భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు మాధవస్వామిగా ప్రత్యక్షమై వారిని అనుగ్రహించాడని నమ్మకం. అప్పటి నుంచే ఈ ప్రాంతం మాధవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని మొదట కాకతీయుల కాలంలో అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. అనంతరం విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయానికి విశేష దానాలు చేసి గోపురాలు, మండపాలు నిర్మించారు. ఆలయ శిల్పకళ పూర్తిగా ద్రావిడ శైలిలో ఉండి శిలలపై చెక్కిన దేవతామూర్తులు ఆ కాలపు కళా నైపుణ్యానికి సాక్ష్యంగా నిలుస్తాయి. శ్రీ మాధవస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుతారు. ఈ పర్వదినాలలో వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. శ్రీ మాధవస్వామిని దర్శించుకుంటే కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ ఈ ఆలయం కొల్లాపూరు ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తూ భక్తుల హృదయాలలో అపారమైన భక్తిభావాన్ని పెంచుతుంది. చరిత్ర, పురాణం, భక్తి అన్నీ కలిసిన ఈ క్షేత్రం నిజంగా ఒక దివ్యస్థలంగా భావించబడుతుంది. ఓం నమో నారాయణాయ. తెలంగాణ భూమిలో చరిత్రకు సాక్షిగా నిలిచిన ఒక పవిత్ర వైష్ణవ క్షేత్రం, రాజధానిగా వెలుగొందిన ఒక మహానగరం, భక్తుల కోరికలు తీర్చే దివ్యమూర్తి. అదే కొల్లాపూర్ శ్రీ మాధవస్వామి ఆలయం. మాధవుడు అంటే మా అంటే లక్ష్మీదేవి, ధౌడు అంటే పతి, అంటే లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు. ఈ ఆలయంలో మాధవస్వామి ప్రశాంతమైన, కరుణామయమైన రూపంలో దర్శనమిస్తాడు. ఒక పురాణ కథనం ప్రకారం ఈ ప్రాంతంలో నివసించిన మహర్షులు తీవ్రమైన తపస్సు చేశారు. యుగ యుగాలుగా జరుగుతున్న అసురుల బాధలు, అధర్మం పెరుగుతుండటంతో ధర్మ పరిరక్షణ కోసం స్వామి ప్రత్యక్షం కావాలి అని వారు ప్రార్థించారు. ఋషుల తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతంలో మాధవస్వామిగా అవతరించి ఇక్కడ నివసించే భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను అని వరం ప్రసాదించాడని స్థల పురాణం చెబుతుంది. అప్పటి నుంచే ఈ ప్రాంతం మాధవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని ప్రధానంగా కాకతీయ రాజులు అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది. వారికి వైష్ణవ సాంప్రదాయంపై అపారమైన భక్తి ఉండేదంట. తరువాత విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయానికి గోపురాలు, మండపాలు, దాన ధర్మాలు చేశారు. ఈ ఆలయం పూర్తిగా ద్రావిడ శైలి శిల్పకళ, ఆ కాలపు శిల్పా నైపుణ్యానికి అద్భుత ఉదాహరణ. ఈ ఆలయంలో ప్రధానంగా గమనించాల్సిన విషయం శ్రీ మాధవస్వామి విగ్రహంలో కనిపించే శాంత స్వభావం. ఈ స్వామివారి దర్శనం తర్వాత మనసు ప్రశాంతంగా మారుతుందని భక్తులు చెబుతుంటారు. అంతేకాకుండా ఇక్కడ స్వామిని దర్శించుకోవడం వల్ల కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు ఇలాంటివన్నీ సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మాధవస్వామి ఆలయంలో ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం పొందితే వైకుంఠ ద్వారం తెరిచినట్లు ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. సత్యభక్తితో ప్రార్థించిన వారికి స్వామి తప్పక మార్గం చూపిస్తాడనేందుకు ఈ ఆలయం ఒక సాక్ష్యం. ఇలా చరిత్ర, పురాణం, భక్తి అన్నీ కలిసిన దివ్యక్షేత్రం శ్రీ కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం. మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించే అదృష్టం మీకు కలగాలని శ్రీ మాధవస్వామిని ప్రార్థిస్తున్నాను. జై శ్రీ మాధవస్వామి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మిమ్మల్ని భక్తి మార్గంలో నడిపించి ఆ భగవంతునికి దగ్గర చేసే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా దివ్యపదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.